మద్యం ముడుపుల సొత్తును ఎవరి ఆదేశాలతో రాజకేశ్ రెడ్డి అందజేశారో చెప్పాలంటూ వైసీపీ నేత చెవిరెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు నిలదీశారు. ఎన్ని వందల కోట్ల రూపాయలు వచ్చాయి, ఆ సొత్తును ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు ఈ ముడుపుల డబ్బులు చేర్చాలంటూ నిర్దేశించిన ఆ అదృశ్య శక్తి ఎవరో చెప్పాలని నిగ్గదీసి అడిగారు. కానీ చెవిరెడ్డి అతడి స్నేహితుడు సిట్కు సహకరించలేదని తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిని 3 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు తొలి రోజు మంగళవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఇద్దరిని వేర్వేరుగా విచారించిన అధికారులు ఒక్కొక్కరికి 100కు పైగా ప్రశ్నలు సంధించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిదానికి బుకాయింపు, దబాయింపు ధోరణితో వ్యవహరించినట్లు తెలిసింది. సమాధానాలు చెప్పకుండా తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కేకలేస్తూ హడావిడి చేసినట్లు సమాచారం. సమాధానం చెప్పారంటూ సిట్ అధికారులు అడగ్గా తానెందుకు జవాబివ్వాలంటూ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. వెంకటేష్ నాయుడు విచారణకు సహకరించలేదని తెలిసింది. మద్యం ముడుపుల సొమ్ము భద్రపరిచిన తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు పదే ఎందుకెళ్లారు అని సిట్ అధికారులు తొలుత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించగా ఆ అపార్ట్మెంట్ కు తానెప్పుడూ వెళ్లలేదని ఆయన జవాబిచ్చినట్లు తెలిసింది. 2023 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు పదే ఆ అపార్ట్మెంట్ కు వెళ్లినట్లుగా నిర్ధారించే సాంకేతిక ఆధారాల్ని చూపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ మార్గంలో తమ పార్టీ ముఖ్య నాయకులు ఉండేవారని, ఈ క్రమంలో తరచూ అటు తిరిగేవాడినని చెప్పినట్లు తెలిసింది. అంత మాత్రాన తాను అక్కడికెళ్లానని మీరెలా చెబుతారని దబాయించినట్లు సమాచారం. ముడుపులతో ఏ సంబంధమూ లేకపోతే తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండ్లర్ గా వ్యవహరించిన ప్రణోయ్ ప్రకాష్ తో ఎందుకు తరచూ భేటీ అయ్యారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా తానెప్పుడూ అతన్ని కలవలేదని చెవిరెడ్డి బుకాయించినట్లు తెలిసింది. 2023, 2024లో పలు తేదీల్లో ప్రణోయ్ను చెవిరెడ్డి కలిసిన ఆధారాలన్నీ చూపించి ప్రశ్నించగా ఆయన మౌనం వహించినట్లు సమాచారం. ప్రణోయ్ ప్రకాష్ తో భేటీలు జరిగిన ప్రతిసారి మీ మనుషుల్ని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు పంపించి తీసుకున్న ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చారు అని అడగ్గా తనకేమీ తెలియదని దబాయించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గతేడాది మే 9న గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము 8.36 కోట్లు ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారు అని సిట్ అధికారులు అడగ్గా ఆ డబ్బులతో తనకెలాంటి సంబంధమూ లేదని చెవిరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఏ సంబంధమూ లేకపోతే ఆ లారీని అప్పటి మీ గన్మెన్ గిరిధర్, పిఏ నవీన్ ఎందుకు అనుసరిస్తున్నారంటూ చెవిరెడ్డిని సిట్ అధికారులు నిలదీశారు. ఆ డబ్బు పట్టుబడిన వెంటనే గన్మెన్ గిరికి ఫోన్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోవాలని ఎందుకు ఆదేశించారు అని అడగ్గా ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. రాజకేశ్ రెడ్డి ఇచ్చిన ముడుపుల సొమ్మును గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకు ఎంతెంత ఇచ్చారు అని అడగ్గా తాను ఎవరికీ డబ్బులు పంపిణీ చేయలేదని చెవిరెడ్డి దబాయించినట్లు సమాచారం. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు ఇవే ప్రశ్నలు అడగ్గా ఆయన అన్నింటికీ డొంక తిరుగుడుగా తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారని తెలిసింది.